एनटीआर अमर है, एनटीआर अमर है, एनटीआर अमर है, एनटीआर अमर है। తెలుగుదేశం జిందాబాద్, తెలుగుదేశం జిందాబాద్। నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, నారా చంద్రబాబు గారి నాయకత్వం। చంద్రబాబు తమ్ముడు కొంచెం जिंदाबाद जिंदाबाद, नारा लोकेश नायकत्వం, नारा लोकेश नायकत्వం। వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి। ఎన్టీఆర్ ఎన్టీఆర్ हमारे है వర్ధిల్లాలి, చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి। అన్న అన్న ఈరోజు మరి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి యొక్క 29వ వర్ధంతి కార్యక్రమాన్ని మరి టవర్ వద్ద కార్యక్రమాన్ని ఇప్పుడే ఏర్పాటు చేసినాము। మరి నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు కారణజన్ముడు, ఒక యుగ పురుషుడు। అతను ఈ యొక్క తెలుగు ప్రజల గుండెల్లో ఆరాధ్య దైవంగా నిలిచిన వ్యక్తి। మరి ఆనాడు కాంగ్రెస్ పాలనలో విసిగిపోయి ఎన్టీ రామారావు గారు ఈ పేద వర్గాల యొక్క బాధలను చూసి పట్టడన్నం పెట్టలేని వాడు ఎవరైతే కానీ చేయలేరు, పట్టడన్నం పెట్టిన వాడే నిజమైన స్వాతంత్రం ఈ దేశానికి అన్నట్టు ఒక సందేశాన్ని ఇచ్చి మరి 1982 మార్చి 29లో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మరి ఆయన అనేక యొక్క సంస్కరణలు ఏర్పాటు చేసిండు। ముఖ్యంగా కూడు నీడ గుడ్డ అనేటువంటి ఒక అంశాలను ముందుకు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి వైపు ఆయన చేయడం జరిగింది। మరి అప్పటి నుండి ప్రపంచంలో ప్రతి తెలుగు వారికి కూడా ఎన్టీ రామారావు గారు అంటే ఎనలేని అభిమానం, ప్రతి ఒక్కరి గుండెల్లో రామారావు గారు నిలిచిపోయినారు। మరి నేటికి నారా చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రంలో అనేక అభివృద్ధులు జరిగినట్టు ఆనాడే జరిగినాయి। కాబట్టి మళ్ళీ రాబో ఎన్నికలలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి రేపు రాబోయే హైదరాబాద్ మేయర్ ఎన్నికల్లో కానీ, మున్సిపల్ ఎన్నికల్లో కానీ, లోకల్ బాడీస్లో కానీ మరి వాళ్ళు పోరాటం చేసి చేయడం జరుగుతుంది। కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ కూడా ఆశీర్వదించి అప్పుడున్న తెలుగుదేశం ఏ విధంగా పరిపాలన చేసిందన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని తెలుగుదేశం పార్టీ పక్షాన మేము అందరం కోరడం జరిగింది। ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 23వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో
జక్కల టౌన్లో మరి శ్రీధర్ గారు, మరి నారాయణ రెడ్డి గారు, కొండయ్య గారు, కాశీనాథం, వెసరు స్వామి తదితరుల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఘనంగా చేయడం జరిగింది. మరి అన్న ఎన్టీఆర్ గారు ఆనాడు పేద ప్రజల కన్నీళ్లు చూసి చెల్లించి పార్టీని పెట్టి 9 నెలల కాలంలోనే అత్యధిక మేరతో రాజ్యాధికారాన్ని కైవసం చేసుకొని గిన్నిస్ రికార్డు క్రియేటివ్ చేసిన నందమూరి తారక రామారావు గారు. మరి అలాగనే బీసీలకు ఆనాడు ఓబీసీలా ఉండే బీసీలని ఏబీసీడీ వర్గీకరణ చేసి బీసీలకు ఆరాధ్య దైవం అయినాడు. మరి ఈనాడు తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు సంబంధించిన పార్టీగా వెలుగొందుతుంది. కాబట్టి బీసీ సమాజం, ఎస్సీ సమాజం, ఎస్టీ సమాజం, మైనారిటీలు, ఆర్యవైశ్యులు అందరూ కలిసి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం రావడానికి ప్రజలందరూ కృషి చేయాలి. ఈనాడు ఈ తెలంగాణ ప్రాంతం ఇంత అభివృద్ధి చెందిందంటే ఆనాడు వేసిన మొక్కే చంద్రబాబు నాయుడు గారు ఐటీ పరిశ్రమ కానీ, మరి జిల్లాకు ఇంజనీరింగ్ కాలేజీ కానీ, మరి జిల్లాకు మెడికల్ కాలేజీ కానీ ఇతర సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి మరి ఘనకీర్తికి ఎక్కిన మన నందమూరి తారక రామారావు గారికి, మరి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలంగాణ అత్యధికంగా అభివృద్ధి చెంది ఈనాడు 29 రాష్ట్రాల్లోనే మరి నేటిగా ఉన్నది. కాబట్టి రాబోయే కాలంలో ప్రజలు స్పందించి తెలుగుదేశాన్ని అధికారంలో తీసుకురావాలని కోరుతున్నాం. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా జైత్యాల పట్టణంలో టవర్ దగ్గర మరి జైత్యాల తెలుగుదేశం పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఈనాడు వర్ధంతి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. 1983 సంవత్సరానికి ముందు ఏవైతే మన ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మరి ఆనాడు ప్రజలు ఎదుర్కొనే కష్ట నష్టాలను చూసి ఆనాడు ఎన్టీ రామారావు గారు సినీ రంగంలో అనేక మరి లక్షల కోట్లు, వందల కోట్లు సంపాదించే వ్యక్తి. ఆనాడు మరి ప్రజల యొక్క బాధలను చూసి చలించి మరి ఆనాడు సినీ రంగాన్ని విడనాడి మరి ప్రజలకు సేవ చేయాలి అనే తపనతో మరి ప్రజల్లోకి మరి రావడం జరిగింది. 1982లో పార్టీ పెట్టి 83 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో మరి ప్రజల మద్దతుతో మరి ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ప్రజలు ఏవైతే మరి ఆశించారో వారి ఆశయాలకు అనుగుణంగా ఆనాడు ఎన్టీ రామారావు గారు మరి కూడు కూడు గుడ్డ అనే నినాదంతో ఆనాడు మరి వచ్చి ఆనాడు ప్రజలకు మరి అన్నం దొరకని పరిస్థితుల్లో మరి ఆనాడు 2 రూపాయల కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి ఆనాడు ప్రజలను, పేద ప్రజలను ఆదుకున్న వ్యక్తి మరి ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా ఆస్తిలో ఆడవాళ్ళకు కూడా మరి హక్కు అనే నినాదం కూడా మరి ఆనాడు ఆస్తి హక్కు ఆనాడు తేవడం జరిగింది. అలాగే స్థానిక ఎన్నికల్లో ఆడవారికి కూడా మహిళా రిజర్వేషన్ పెట్టి ఆనాడు మరి స్థానిక ఎన్నికల్లో ఆడవారికి రిజర్వేషన్లు కేటాయించడం. అదేవిధంగా ఆనాడు తాలూకా వ్యవస్థ ఉంటే మరి ప్రజలు చాలా 30-40 కిలోమీటర్ల దూరం పోయి ఆనాడు సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఇబ్బంది అయింది. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆనాడు 1987 సంవత్సరంలో మాండలిక వ్యవస్థను తీసుకువచ్చి మండలాలు ఏర్పాటు చేసి ప్రజల దగ్గరకు పరిపాలన అనే విధానంతో ఆనాడు ప్రజల చేతులకు పరిపాలన తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆనాడు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతకుముందు మరి ప్రజలు ఏదైనా ఊరికి ప్రయాణం చేయాలంటే వివిధ ప్రాంతాలకు ఆనాడు బస్టాండ్లు లేకుండే మరి ఎన్టీ రామారావు గారు వెంటనే కనుగొని దాన్ని ఆనాడు మరి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బస్టాండ్లు నెలకొల్పి ప్రయాణ ప్రాంగం అనే పేరు పెట్టి ఆనాడు మరి అది కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా ఆనాడు బస్టాండ్లు నెలకొల్పడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకు మంచి చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ప్రజల్లో చిరస్థాయిగా నేటికి నిలిచి ఉన్నారనే వార్త.